హాయ్, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కదా. మరి వాళ్ళ సెలబ్ ఎవరో చూద్దాం, ఆ సెలబ్ చేయబోయే వంటేంటో కూడా చూద్దాం. కానీ దానికంటే ముందు మన షెఫ్ రాజుగా చేయబోతున్న టేస్టీ రెసిపీ ఏంటో చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేయడానికి రెడీగా ఉన్నారు? మూంగ్ దాల్ తో కోఫ్తాలు చేసేసి కర్రీ చేస్తాను. మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ. మనం పప్పుతో కూడా కోఫ్తా చేసుకోవచ్చు. అంటే కొంచెం పప్పులు మనకు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నైస్. ఓకే అండి, మరి మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, టొమాటో పేస్ట్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం కోఫ్తాలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవాలి. ఓకే. సో అదే ఆయిల్ వాడుతున్నాం అండి. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టుకోవాలి. సో ఇంకా మనం జస్ట్ పెసరపప్పు అంతా కూడా పప్పు పళ్ళంగా ఏం కొంచెం మెదపట మాటలు ఏం అక్కర్లేదు. లేదండి, ఓకే. ఇలా వేస్తేనే కొంచెం బాగుంటుంది మనకు ఆ పప్పు పళ్ళంగా తగులుతూ. ఓకే ఓకే. సో దీంట్లోనే బైండింగ్ కొరకు మైదా, కొద్దిగా ఉప్పు, కోఫ్తాకి సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. బంగాళదుంప ఇది సరిపోతుంది అనుకుంటా కదా. అది తడి సరిపోతుందండి. సో ఇది కూడా కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా మనకు. పెసరపప్పు నానబెట్టింది. సో వీటిని చిన్న చిన్న సైజులో, అంటే మనకు కావాల్సినట్టుగా కోఫ్తా సైజులో చేసేసుకోవాలి. సో కొద్దిగా పిండి పెట్టేసుకుని సో ఎలాగో మనకి పప్పు అండ్ బంగాళదుంపే కాబట్టి మనకి వేగటానికి కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదేమో కదా. ఎక్కువ ఏం పట్టదండి, ఎందుకంటే బంగాళదుంప మనకి ఫాస్ట్ గానే ఇదైపోతుంది. అండ్ పెసరపప్పు మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా బానే ఉంటుంది. బానే ఉంటుంది. ఈ డిష్ లో కొంచెం అదే కొంచెం స్పెషాలిటీ. ఓకే ఓకే. సో కోఫ్తాలన్నీ రెడీ చేసుకుని అన్నీ ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయండి. ఓకే. సో యాక్చువల్గా పప్పు అంతా కూడా దాంట్లో మిక్స్ అయిపోయింది శుభ్రంగా. ఎస్. సో పై లేయర్ అనేది కొంచెం ఫ్రై అయితే కూడా మంచి క్రంచీగా వస్తుంది. సో అలా కూడా బాగుంటుంది. సో ఇలా మనకు కావాల్సినవి మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో మీరు బాల్స్ చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఒక్కోసారి తిన్న ఆహారం అరిగినట్లుగా అనిపించదు, వాంతి వస్తున్నట్లుగా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా తాగాలన్నా సహించకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను కనుక నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. అండ్ ఇక్కడ కోఫ్తా బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో వీటిని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే. సో ఇవి కొంచెం స్లోగా ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం గ్రేవీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాం. సో యూజువల్ గా ఏదైనా వేరే పప్పుతో చేస్తారా రాజుగారు కోఫ్తాస్? శనగపప్పుతో చేస్తారు, కొంచెం మ్యాష్ చేసి చేస్తారు. ఓకే ఓకే. మనం అన్ని పప్పులతో చేసుకోవచ్చు. కందిపప్పు, శనగపప్పు ఇలాంటి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి కదా, అలాంటి వాటిని నానబెట్టిన తర్వాత కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం మనకి తినేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ ప్యాన్లో ఆయిల్. సో గ్రేవీ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను టమాటో పేస్ట్ యూజ్ చేస్తున్నానండి. ఓకే. సో కావాల్సి మనం కోఫ్తాలకి మసాలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఎనీ మసాలా పేస్ట్ కానీ. ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు. సో ఈ టొమాటో కాంబినేషన్ ఎలాగో మనకి అన్ని రకాల వాటికి సెట్ అయిపోతుంది, అంటే రైస్ కి కానీ రోటీ ఐటమ్స్ కి కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. కాబట్టి ఇలా అయితే మనకి ఆప్షన్ ఉంటుంది. మసాలా గ్రేవీ చేసుకుంటే మళ్ళీ దానికి ఏదైనా కాంబినేషన్ పలావ్ లాంటిది ఉంటే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. సో దీంట్లో టమాటో పేస్ట్ అండి. ఓకే. సరిపడా ఉప్పు. సో గ్రేవీకి సరిపడా ఉప్పు అక్కడ మనం కోఫ్తాల్లో వేసుకున్నాం కదా. కారం సో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం పసుపు. సో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. పులుపు కొంచెం ఆ పులుపు కూడా ఉంటే బాగుంటుంది. సో అందుబాటులో లేకపోతే అది లేకుండా ఓన్లీ టమాటో పేస్ట్ లోనే మనం చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ పెరుగు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. సో ఇక్కడ ఫ్రెష్ పెరుగు యూజ్ చేయొచ్చండి. మామూలుగా మనం కుర్మాలకి పుల్లగా ఉంటాం అనుకుంటాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ మనకు టమాటా ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ యూజ్ చేసుకున్నా సో బాగానే ఉంటుంది. ఆ పెరుగు ఫ్లేవర్ లైట్ గా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. దించాక గ్రేవీలోకి తీసుకున్నాక వేస్తాను. సో ముందుగానే కర్రీలో వేస్తే కూడా మనకి బంగాళదుంప బేస్ తీసుకున్నాం కదా. సో ఎక్కువసేపు ఉంటే మ్యాష్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏదైనా స్నాక్ లా కూడా తినేసేయచ్చండి. సో ఇలా చేసేసి కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి టూత్ పిక్స్ పెట్టేసి లాలీపాప్స్ లో తినేస్తారు. స్పూన్ ఇస్తారా? సో కొత్త కర్రీ అనగానే చాలా మంది హంగామాగా చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా సింపుల్ గా ఇప్పుడు ఏం లేదు, అన్ని ఇంట్లో ఉండేవి మనం మాక్సిమం గా వాడుకున్నాం. కొంచెం కమ్మదన్న రావాలనుకుంటే కొద్దిగా ఎండింగ్ లో కసూరి మెత్తి కూడా వేసుకుంటాం. దాని వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా. హెవీగా ఉండదు, టేస్ట్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర. మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, మరి మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, మైదా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని వేసుకోండి. మాక్సిమం గా మనకి కోఫ్తాలు అంటే సాఫ్ట్ గానే ఉంటాయి. సో ఈ మధ్యలో అంటే పై లేయర్ కొంచెం బాగా క్రంచీగా వచ్చేసింది. సో లోపల కూడా కొంచెం ఆ పప్పు పలంగా వేసాం కదా, నానబెట్టేసి ఆ పప్పులు తగ్గుతూ బాగుంది వెరైటీగా. సో కుర్మా టేస్ట్ కొంచెం యాడ్ అయింది మనకి పెరుగు వేయడం వల్ల. కానీ కోఫ్తా బాగుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ తో. యాక్చువల్లీ బాగుంది రాజు గారు, వెరైటీ రెసిపీ అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కోఫ్తా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం.
ఓట్స్ ని పౌడర్ లాగా చేసుకుని పెరుగులో వేసుకుని ముఖము మెడ అంతా మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మంచి నిగారింపుతో ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేసి చూపిస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? నాగిని. నాగిని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజాంపేట్ నుంచి వచ్చాను. నిజాంపేట్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? సుశీల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమీర్పేట. అమీర్పేట్, నిజాంపేట్, అమీర్పేట్. బాగుంది. ఇద్దరికైనా పరిచయం ఉందా అండి? ఉందండి, మేము ఇద్దరం రిలేటివ్స్. రిలేటివ్స్. మా మదర్ కి సిస్టర్ పిన్ని అవుతారు. పిన్ని. ఓ, పిన్ని కూతుళ్ళు అన్నమాట. ఓకే, సో మరి మొదలు పెడదామా ఈ రోజు మన ఎపిసోడ్ ని? మొదలు పెడదాం. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వంట, సుశీల గారు? దోస ఆవకాయ చేద్దాం. దోస ఆవకాయ. ఓ, సమ్మర్ అంటేనే మనకి ఆవకాయ స్పెషల్స్ కదా, సో మీరు దోస ఆవకాయ పెడతారా? ఓకే, మరి మీరు నాగిని గారు? మునగా మామిడి కూర. ఓహో, ఇది కూడా మనకి సమ్మర్ లో మ్యాంగో వస్తుంది కదా, బాగా ఫ్రెష్ మ్యాంగోస్ మనకి దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ఎవరు చేస్తారు ఫస్ట్ ఇద్దర్లో? పిన్నా కూతురా? పిన్ని చేస్తుంది first. మీరు చేసేస్తారా? చేస్తాను. ఓకే ఓకే అండి, మరి దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోస ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 2 కప్పులు, ఆవాలు 1/2 కప్పు, కారం 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నువ్వుల నూనె 1 కప్పు. ఓకే అండి, మరి దోస ఆవకాయకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సుశీల గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? ఆవాలు ఎండలో పెట్టాలి. ఎండలో ఒక 3 అవర్స్ అట్లా ఎండలో పెట్టాలి. ఓకే. ఎండ లేదని చెప్పి ప్యాన్ లో ఫ్రై చేయకూడదు. అది అట్లా చేస్తే చేదు వస్తుంది ఆవాలు. ఓకే ఓకే, అందుకని ఎండలో పెట్టాలన్నమాట. ఏ పచ్చడికైనా మనం ఆవపిండి అలాగే చేసుకోవాలండి. అవునండి, అంటే అలా చేస్తే బాగుంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియక అట్లా వేయించేసి గ్రైండ్ చేసేస్తూ ఉంటారేమో కదా, అందుకే దానివల్ల ఒక్కోసారి చేదు వస్తుంది. అవునవును, అది కొన్ని తిన్నప్పుడు వెంటనే తిన్నప్పుడు కొద్దిగా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. దాని ఎండలో పెట్టి ఎప్పుడైనా ఎండ ఉన్నప్పుడు పెట్టి ఉంచుకోవచ్చు. మనం పెట్టి ఉంచుకొని పౌడర్ చేసేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఓ, సో అయితే ఇప్పుడు అవి ఎండలో ఎండ పెట్టి ఆవాలు. సో ఇప్పుడు అది మనం గ్రైండ్ చేసుకోవాలి. అవును. ఓకే, చేసేసి మొత్తం సాఫ్ట్ గా చేసేసుకోవటమే కదా, మరీ ఫైన్ గా చేయకూడదండి. మరి ఫైన్ గా అవుతుంది. కొంచెం లైట్ గా బరగ్గా ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇది ఒకసారి చూద్దామా. సో ఇలా సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కలిపేసుకోవటమేనా అండి? ముందు దోసకాయ కడిగేసి వాటర్ శుభ్రంగా తుడిచేసి ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల సీడ్స్ ఉంటాయి, సీడ్స్ మొత్తం తీసేయాలి. ఓకే. తర్వాత కొంతమంది తొక్క తీసేస్తారు. తొక్క తీసేస్తే ఏమంటే అది మెత్తగా అయిపోతుంది. తొక్కతోటే వేయాలి. తొక్కతో వేస్తే కొంచెం క్రంచీగా ఉండి కరకరలాడుతా బాగుంటుంది. టేస్ట్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మిక్స్ చేసిన ఆవు పిండి ఉంది కదా, 1 కప్పు కారం తీసుకోవాలి, 1/4 కప్పు ఆవు పిండి, ఒక 1/2 కప్పు సాల్ట్. సాల్ట్ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రేషియో సరిపోతుంది. ఒక 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చి ఏ ఆయిల్ అయినా వేస్తారు, కానీ అన్నిటికన్నా నువ్వుల నూనె, పప్పు నూనె అంటారు, అదైతే చాలా టేస్ట్ గా బాగుంటుంది. పచ్చడికి బాగుంటుంది. నువ్వుల నూనె తీసుకున్నాం అది. అయితే ఈ కారము, ఆవు పిండి, ఉప్పు 3 కలిపేసి 1 కప్ తీసుకోవాలి. 2 కప్స్ ముక్కలు తీసుకోవాలి. ఈ 3 కలిపేసిన తర్వాత ఆ మిక్సర్ 1 కప్ తీసుకొని 2 కప్స్ ముక్కలు తీసుకోవాలి. ఓకే, అలా అయితే కరెక్ట్ గా వస్తుంది అనమాట. గ్రేవీ అది కరెక్ట్ గా వస్తుంది. సో అవును, పచ్చళ్ళు ఎందుకంటే ఇంత ఇలా ఈ మాత్రం రేషియోస్ అవి లేకపోతే మనకి తొందరగా పాడైపోవటము, తక్కువైందంటే తొందరగా పాడైపోతుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. సో కారం, ఆవు పిండి, సాల్ట్. సో ఫస్ట్ ఈ 3 మిక్స్ చేసేసుకోవాలి. సో ఇంకొక నెల అలా పోతే, అంటే ఆల్రెడీ చాలా మంది మామిడికాయ పచ్చడి పట్టేస్తూ ఉన్నారు, బట్ ఇంకొక నెల అలా పోతే మరి కొంచెం ఎక్కువ పచ్చళ్ళ హడావిడి మొదలవుతుంది కదా. తర్వాత ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే. తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే. ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు.
ఇట్లా ముందు నూనె ముక్కలకి కలుపుకుంటే ముక్క బాగుంటుంది అనమాట. అప్పుడు కొంచెం కారం వేసుకొని ఓకే, కొంచెం నూనె వేసుకొని మీరేమైనా వర్కింగ్ సుశీల గారు? లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రైవేట్ కంపెనీలో జిఎం కింద చేస్తున్నారు. పేరేంటి? కేవీఎస్ఎన్ మూర్తి అండి. కేవీఎస్ఎన్ మూర్తి గారు. మరి పిల్లలు? పిల్లలు ఒక పాప అండి. ఒకతే పాప. సో ఏం చేస్తోంది తను? పాపకి మ్యారేజ్ అయిపోయిందండి. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారండి, ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది. సూపర్ సూపర్. సో ఇప్పుడు ఇంకా మనం సరిపడా కారం సరిపడా వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని బాగా ఇంకా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇలా కొంచెం క్వాంటిటీ చేసుకుంటే మనం పచ్చడి అంటే ఫాస్ట్ గా ఫినిష్ చేసేయచ్చు, రకరకాల ఆవకాయలు పట్టుకుంటూ ఉండొచ్చు. ఇది ఆవు పిండి కారం అట్లా ఉంచుకొని మనం ఏ పచ్చడికైనా యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకొని సో అంతా ఒకసారి వేసి కలిపేకూడదండి నూనె అది? ఇలా అయితే బాగా ముక్కలకి కొంచెం కొంచెం బాగా పడుతాయి, ముక్కలకి బాగా పడుతుంది అట్లా. ఓకే ఓకే. మనం నిలవక ఉండేదైనా సరే అలా కొంచెం కొంచెంగానే కలుపుకుంటాము. అంతా ఒక్కసారి అయితే అదే ప్రాపర్ గా మిక్స్ అవ్వదు. బాగుంది కలర్. ఇప్పుడు కొంచెం తాలింపు వేద్దామా? తాలింపు అనేది అందరూ వేసుకోని అవసరం లేదు, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే అలా లేదు. ఓకే. సో ఇది అంటే మనము ఇట్లా ఒక పూట అంతా ఊరినిస్తే బాగుంటుందా, లేకపోతే ఒక రోజు అంతా పెట్టేస్తే? ఒక్క పూట అండి, ఒక్క పూట ఊరినిచ్చిన తర్వాత తింటే కరెక్ట్ గా సెట్ అవుతుంది. చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, మెంతులు కొంచెం లైట్ గా వాసనకి, తర్వాత వేడి లేకుండా మెంతులు చాలా చేస్తుంది. అవునా? సో ఇప్పుడు యాక్చువల్గా ఈ నిలవ పచ్చళ్ళు అవి కూడా కొంచెం తగ్గించమంటున్నారు కదా డాక్టర్స్. బట్ కొంచెం ఆ అలవాటు తినే చాలా మందికి ఫస్ట్ పచ్చడితో తినే అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే. కాబట్టి ఇలా అప్పుడప్పుడు తక్కువ మోతాదులో చేసుకుని కొంచెం కొంచెం తినేస్తే సరిపోతుంది. సో ఓన్లీ ఆవాలు అండ్ మెంతులు. ఓకే ఓకే, సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇది కొంచెము చల్లారిన తర్వాత నిమ్మకాయ, లెమన్, నిమ్మకాయ కొంచెం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కి. అది కూడా కావాలంటే దోసకాయ ఎక్కువ పుల్లగా ఉంటుంది ఒక్కొక్కసారి, పులుపు ఎక్కువ లేనప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉంటే నిమ్మకాయ పిండుకోపోయినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది ఒకసారి కలిపేద్దామా? కలిపేసి మరి ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేద్దాం. ఇప్పుడు కొంచెం చల్లారింది కదా, కొంచెం నిమ్మకాయ. మళ్ళీ ఎక్కువ పిండకూడదండి, డామేజ్ చేస్తుంది. జస్ట్ యాక్చువల్ గా కొన్ని రకాల పచ్చళ్ళలో ఈ నిమ్మరసం కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కాలీఫ్లవర్ ఫ్లేవర్ ఇస్తుంది, కలర్ కూడా తొందరగా నల్లబడకుండా ఉంటదండి కొంచెం నిమ్మకాయ. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ దోస ఆవకాయ ఇలాంటివి మనం అంటే కలిపిన తర్వాత కూడా వెంటనే తిన్నా పెద్ద అనిపించదు, ఎందుకంటే దోసకాయ ముక్కలు మనం ఉట్టిది కూడా తినగలుగుతాం కదా. కొంచెం ఉసిరికాయ లాంటివి అయితే కొంచెం వెయిట్ చేయాలి, ఇవైతే ఎమ్మటే తినేసేయచ్చు. ఆ సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. అయిపోయినట్టేనండి? అయిపోయినట్టు. బాగుంది చూడ్డానికి, చాలా కలర్ఫుల్ గా నోరు ఊరుతోంది. సూపర్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా చేశారు. ఓకే అండి, మరి దోస ఆవకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోస ఆవకాయ తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఆవపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో దోసకాయ ముక్కలు, పసుపు, ఆవ మిశ్రమం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, ఆవాలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని దోసకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దోస ఆవకాయ రెడీ.
ఓకే అండి, మరి దోశ ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. చాలా బాగుంది సుశీల గారు పచ్చడి, చాలా టేస్టీగా అన్ని మీరు అన్నట్టు సరిగ్గా సరిపోయాయి. అంటే మనం ఒక రేషియోలో కలుపుకొని యాడ్ చేసాం కదా, బాగుంది. చివరగా కొంచెం నిమ్మరసం కూడా పిండారు కదా, సో అది యాడ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. బేసిక్గా మీరు చెప్పినట్టు అక్కర్లేదు, సో ఎక్కువ పులుపు లేకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే దోసకాయనగానే మనకు కొంచెం ఆ పులుపుతో కూడిన టేస్ట్ ఉంటుంది. బాగుంది. సో చాలా టేస్టీగా ఉంది. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలా తినేసినా కూడా చాలా బాగుంది, ఇంకా ఊరితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో మరి చూసారు కదండి, దోశ ఆవకాయ చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల మన ఒంట్లో నుంచి నీటితో పాటు లవణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఇలా ఒంట్లోంచి వెళ్ళిపోయిన ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకోవడంతో పాటు వీటి ద్వారా మళ్ళీ లవణాలన్నీ కూడా మన ఒంట్లోకి చేరుతాయి. దీనివల్ల డిహైడ్రేషన్కి లోనవ్వకుండా వడదెబ్బకు గురవకుండా ఉంటాము. ఓకే అండి, మరి ఆవకాయ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో నాగిని గారు రెడీయా? రెడీ. మునక్కాడ మామిడి కూర. ఓకే అండి, మరి మునక్కాడ మామిడి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. నాగిని గారు మొదలు పెడదామా? నేను ఆన్ చేద్దాం. యా. ఫస్ట్ 1 స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఓకే. తర్వాత పోపు దినుసులు, ఆవాలు. ఇప్పుడు జీలకర్ర తీసుకుందాము. ఓకే. ఇవి కొంచెం వేగాక కొంచెం వేగనిద్దాం, ఒక 1/2 మినిట్ అలా. ఓకే. సో మునక్కాడ ముక్కలు ముందు వేయించి ముందు కొంచెం బాయిల్ చేసి పెట్టాను, అంటే ఇక్కడ మనకు తొందరగా ఉడుకుతుంది అని. అవునా. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుందాం. సో దీనికి ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అవును. ఓకే. ఉల్లిపాయ కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గుతుంది. అవును. సో సమ్మర్లో ఇలా కొంచెం మామిడికాయ ఎక్కువ వాడి చేస్తుంటారండి వెరైటీస్. అవునండి, మా పిల్లలకైతే మామిడితో ఉట్టిగా తింటారు, దాంతో ఏం చేసినా తింటారు. ఇష్టమేనా? ఇప్పుడు కొంచెం జీడిపప్పు. ఓకే. జీడిపప్పు కూడా ఒక 1/2 అవర్ నానబెడితే ఈ కూరలో మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. కరివేపాకు. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా అండి? లేదండి, ఇంట్లోనేనా? ఇంట్లోనే. సో ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు, ఒక బాబు పాప. పాప ఏం చదువుతున్నారు? బాబు ధన్వి 7th క్లాస్కి వచ్చాడు. 7th. పాప వ్యూహ 4th క్లాస్కి వచ్చింది. ఓ సూపర్. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారా? మళ్ళీ స్కూల్ స్టార్ట్ లేదు, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయింది. 1 మంత్ జరిగాక అప్పుడు హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. ధనియాల పొడి. ఓకే. కొంచెం ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అవునండి, మనం ఇందులో వేరే మసాలా ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ధనియాల. సో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అంతే. బాగుందండి కారం, కలర్ఫుల్ గా, చాలా రెడ్ గా. అవును, ఇప్పుడు కొత్త కారాలు వస్తాయి కదా, అవన్నీ బ్రైట్ గా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన వరాకిల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరా? యా. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? BVSN మూర్తి. మేము ఇంట్లో రవి అని పిలుస్తాము. ఓ. మనకి ఇవన్నీ వేసుకుని ఒక 5 to 10 seconds ఇలా వేయించామంటే కారము, ధనియాల పొడి వీటికి బాగా పడుతుంది. ఓకే. ఓకే. పసుపు. వీటిలోనే మనము మునక్కాయ ముక్కలు కొంచెం ఉడికించి ఒక 5 minutes ఉడికించాము. ఉడికించిన మునక్కాయ ముక్కలు ఇందులో వేసుకుని ఫ్రై చేద్దాం.
సో ఇంట్లో కాలక్షేపం ఎలా మీకు? నాకు బుక్స్ రీడ్ చేస్తాను, ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్ తో షటిల్ ఆడతాను. ఓ సూపర్. సైక్లింగ్ చేస్తాను. ఓ వావ్ నైస్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరి పాలు, కొబ్బరి కూర ఉంటుంది కదా, మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే ఇలా పలుచగా వస్తుంది. దాన్ని ఒక పల్చటి క్లాత్ లో వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. ఫస్ట్ మనం పలుచగా ఉన్న కొబ్బరి పాలు వేసి సాల్ట్ వేసి ఉడికించుకుందాం. ఓ దీనికి 2 రకాలుగా తీసుకోవాలా? కొంచెం పలుచగా, ఫస్ట్ పల్చటి పాలు వేసి ఉడికిద్దాము. తర్వాత మనము చిక్కటి పాలు వేసి అప్పుడు గ్రేవీలా దగ్గరికి వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే. మామిడికాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టు. సో ఇది ఎలా ఒక 2 minutes అలా ఉడికించాలి? ఒక 5 minutes? ఒక 5 minutes, 5 to 10 minutes. 5 to 10 minutes. కొంచెం ఆ మామిడికాయ ముక్కలు మెత్తపడితే సరిపోతుంది. ఈ మామిడికాయ కూడా మన టేస్ట్ ని బట్టి, మనకి పులుపు ఎక్కువ తినే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. లేదు మా ఇంట్లో అయితే పులుపు కొంచెం తక్కువగానే తింటారు, సో మామిడికాయ ముక్కలు తక్కువ వేస్తాం. సో ఇప్పుడు ఇదైతే ఉడికితే మనం నెక్స్ట్ మళ్ళీ ఆ చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, వెయిట్ చేద్దాం. చూద్దామండి, చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఆ మామిడికాయ ఉడికింది, మామిడి ఉడికింది, పులుపు తెలుస్తుంది కదా స్మెల్. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చిక్కటి కొబ్బరి పాలు కప్పు పోసుకుందాం. ఇప్పుడు చిక్కటి పాలు పోసాక కొంచెం కొత్త ఉడికే వరకు ఉంచి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మునగా మామిడి కూర రెడీ. సూపర్. ఓకే అండి, మరి మునక్కాడ మామిడి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ మామిడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు పోసి ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. అంతే, మునక్కాడ మామిడి కూర రెడీ. ఓకే అండి, మరి మామిడితో మునక్కాడ కాంబినేషన్ లో కూర కూడా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, టేస్ట్ చూసేద్దామా? ఓకే, బాగుందండి. బేసిక్గానే అంటే ఈ కాంబినేషన్ తీసుకున్నది బాగుంది, టేస్టీ కాంబినేషన్. ఈరోజు 2 బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు. కర్రీతో పాటుగా కొంచెం అలా పచ్చడి కూడా పెట్టేసుకుని నంచుకుంటే బాగుంటుంది. 2 డిష్లో కొంచెం బెటర్గా కర్రీ. ఓకే, సో అది అన్ని బాగున్నాయి, బట్ మనం రెగ్యులర్ గా చేసుకున్నాం కదా. ఓకే ఓకే. సో ఇది కొంచెం వెరైటీగా కొంచెం అంటే కొత్తగా ట్రై చేసుకున్న వాళ్ళకి సో ఈ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా బాగా వచ్చింది. సో అడిషనల్ గా ఏంటంటే దీంట్లో కొబ్బరి పాలు యాడ్ చేశారు కదా, సో ఆ కమ్మదనం కూడా కొంచెం దీంట్లో తెలుస్తుంది. మసాలా ఘాటుతో పాటు కొంచెం ఆ మామిడి పులుపుతో బాగుంది, కొంచెం డిఫరెంట్ గా. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఏదో ప్రైజ్ ఇవ్వాలి ఫస్ట్ సెకండ్ అన్నట్టే, కాకపోతే మీ పచ్చడి కూడా చాలా బాగుంది సుశీల గారు. సో నాగిని గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. సుశీల గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు అభిరుచి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా థ్యాంక్స్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపును కనుక తింటూ ఉన్నట్లయితే చర్మం పొడిబారిపోయే సమస్య తగ్గడమే కాకుండా స్కిన్ అంతా కూడా మంచి గ్లోతో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరో, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను మీ అనుష్కని.
ఈ వారం కూడా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పన్నీర్ వామాకు బజ్జీ. ఈ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పన్నీర్ వామాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 6, పన్నీర్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం చూద్దాం. ముందుగా శనగపిండి తీసుకోవాలండి. కొంచెం వామ్ తీసుకోవాలి. కొంచెం కారం తీసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఘాటుగానే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు తగినంత. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. కొంచెం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇది కూడా పిండి కూడా రెడీ అయిపోయింది. వామప్ చూడండి, పన్నీర్లో కొంచెం ఇలా పెట్టుకొని, సో దీన్ని తీసుకుని ఇలా ఇది తింటుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. పన్నీర్ ముక్కల్లో వామాకు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా. ఇది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు ఇంట్లో. బజ్జీలు మనం రకరకాల బజ్జీలు వేస్తామండి. ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ ఇలా. కానీ ఇప్పుడు మనం ఇలా వామాకు బజ్జీ అనేది పన్నీర్తో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. వామాకు హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అనే టెన్షన్ ఏం పడవసరం లేదు. ఇది ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. మనం ఈజీగా నర్సరీ నుంచి తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఈజీగా పెరుగుతుంది ఇది. ఈ మొక్క వామాకు అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. హెల్త్కి కూడా చాలా మంచిది వామాకు. ఈ బజ్జీలు చేసుకుని చక్కగా మా సీరియల్ చూసుకుంటూ హాయిగా తినొచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా. ఈటీవీ 7:30కి వస్తుంది మనసు మమత. దానిలో నేను అమృత క్యారెక్టర్ చేస్తున్నానండి. చాలా మంచి సీరియల్, మీరందరూ చూడాలి, ఆదరించాలి. మనసు మమత నాకు ఎప్పటి నుంచో ఇష్టం అండి. టీం కూడా, మా టీం చాలా మంచి వాళ్ళు. నన్ను స్టార్టింగ్ నుంచి బాగా ఆదరించారు. సో చాలా హ్యాపీగా ఉన్నాను సీరియల్ చేసుకుంటూ. 1.5 year అయింది. బజ్జీలు కూడా వేగిపోయినాయండి. ఎప్పుడు తీసేసుకుందాం. ఇది ఎంత ఈజీగా ఉంటుందో అంతకన్నా బాగా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది ఇది. సో మీరంతా ట్రై చేయొచ్చు. పన్నీర్ వామాక్ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. పన్నీర్ వామాక్ బజ్జీ రెడీ అయిపోయిందండి. దీన్ని తయారు చేసే విధానం మళ్ళీ తెలుసుకుందాం. పన్నీరు వామాకు బజ్జీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. 2 పన్నీర్ ముక్కల మధ్యలో వామాకు ఉంచి శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే పన్నీర్ వామాకు బజ్జీ రెడీ. తయారీ విధానం చూసారు కదా. మరి వేడి వేడి బజ్జీలు టేస్ట్ చేసిద్దాం. చాలా బాగున్నాయండి. చక్కగా దోరగా ఏగినాయి కూడా. పన్నీర్ బజ్జీలో మధ్య మధ్యలో వామాకు ఉండడం వల్ల చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తుంది ఈజీగా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చాలా ఈజీ రెసిపీ ఇది. సో నెక్స్ట్ వీక్ ఇలాగే మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ఓకే అండి, మరి టేస్టీ వంట చూసారు కదా. ఇప్పుడు మనం కార్వింగ్ చూసి నేర్చేసుకుందాం. సో రాజు గారు ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? చిన్న సైజ్ బాడీ చేస్తున్నాను. ఓకే, బాగుంది. దోసకాయ క్యూట్ గా. సో ఇది వచ్చేసి బాడీ వస్తుంది. దీనికి హెడ్ నిమ్మకాయ. ఓకే, బేస్ కట్ చేసినామండి. సో ఇది మనకి మళ్ళీ టైల్ లా వస్తుంది కాబట్టి ఎడ్జెస్ కొంచెం జిగ్జాగ్గా కట్ చేసి పెట్టుకోవాలి.
సో వింగ్స్ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నా. సో వీటి కూడా ఒకవైపు జిగ్జాగ్ కట్. సో ఇలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి దోసకాయలు కొంచెం ఎక్కువగా ఉంటే వేరే దాంట్లోంచి కట్ చేసేసి దీనికి అటాచ్ చేయొచ్చు. అలా చేసుకుంటే కూడా బాగుంటుంది. సో చిన్న పీస్లు మనం ఇలా వెనకాట్లో పెట్టేస్తే అది మళ్ళీ దగ్గరికి రాకుండా అది స్టాపర్లా పనిచేస్తుంది. ఓకే, సో ఇలా వస్తుంది. టైల్ పెట్టడానికి ఇక్కడ కొంచెం స్టాండ్గా కట్ చేసి కొంచెం హోల్లా చేస్తున్నాం. సో దీంట్లో ఈ టైప్ ఇన్సర్ట్ చేయొచ్చండి. సో దీన్ని మనం టూత్పిక్తో ఫిక్స్ చేసేయాలి. సో ఇది కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాం. సో దట్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది, అంటే అటు ఇటు జారకుండా. సో మనం ఎక్కడైతే ఐస్ పెట్టాలో టూత్పిక్స్ అక్కడ పెట్టేసుకుంటే, అంటే మన కళ్ళు పెట్టుకోవడానికి అందుబాటులో ఏవి లేనప్పుడు లేదా కొంచెం ఎమర్జెన్సీ టైం లేదనుకున్నప్పుడు వాటిని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ పెట్టేసి కొంచెం బయటికి ఉండే విధంగా ఇలా వదిలేస్తే సో అది ఐలా కనిపిస్తుంది. సో అలాగే హెడ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. బీక్ వచ్చేసి క్యారెట్ పెడుతున్నాను. ఓపెన్ చూపిస్తున్నాం. సో నిమ్మకాయ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి, టూత్పిక్ ఎక్కడైతే పెట్టుకోవాలో. నెక్స్ట్ కొంచెం క్రౌన్లో పెడుతున్నాను. సో 2 వైపులు కొంచెం జిగ్జాగ్ కట్ చేసేసి ఓకే అండి. సో దీన్ని కూడా మనం టూత్పిక్తో సో ఇక్కడ పైన ఫిక్స్ చేసేసేయాలి. ఓకే అండి. సో ఇలా బర్డ్స్ మనం రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరి మనం ఒక చిట్కా చూద్దాం. మనం చర్మానికి సంబంధించి జుట్టుకు సంబంధించి రెగ్యులర్గా ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, దేనికదే సరికొత్తగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. నారింజ తినేసిన తర్వాత ఆ తొక్కల్ని బాగా ఉడికించాలి. కాస్త ఉడికించిన తర్వాత ఆ తొక్కలతో కనుక ముఖం మీద, చేతుల మీద, మెడ మీద మృదువుగా అలా రుద్దుకుంటూ ఉన్నట్లయితే, లైట్గా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోతుంది. అక్కడ ఉన్నటువంటి మచ్చలు ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. మంచి నిగారింపుతో ఉంటుంది చర్మం. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి ఇప్పుడు తెలుసుకుందాం. మూంగ్ దాల్ కోఫ్తా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. జనరల్ గా కోఫ్తా కర్రీస్ లో మనం మైదా, కార్న్ఫ్లవర్ ఆ కోఫ్తాకి బేస్ లాగా వాడుతూ ఉంటాం. ఇందులో బంగాళదుంపలు అండ్ మూంగ్ దాల్ సో చాలా బాగుందండి. డెఫినెట్లీ డీప్ ఫ్రైడ్, క్యాలరీస్ ఇంచుమించు సేమ్ ఉండొచ్చు, అంటే ఆ రకమైన కోఫ్తాలో ఈ రకమైన కోఫ్తాలో కూడా. బట్ క్వాలిటీ ఆఫ్ క్యాలరీస్, మనకు అందులో దొరికే ప్రోటీన్ వాల్యూ, ఇవన్నీ డెఫినెట్గా ఈ మూంగ్ దాల్ కోఫ్తా కర్రీలో ఎక్స్ట్రా ఉంటుందండి. సో పాయింట్ ఏంటంటే వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ డీప్ ఫ్రై తీసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఆ డీప్ ఫ్రై ఇటువంటి డీప్ ఫ్రైగా ఉంటే మనకు అందులోని కూడా పోషక విలువలు దొరుకుతాయి. సో అది చాలా మంచిదండి. సో బంగాళదుంపలు, మూంగ్ దాల్ అండ్ టొమాటోస్, సో చాలా సింపుల్గా వెరీ వెరీ టేస్టీ టైప్ ఆఫ్ కోఫ్తా కర్రీ మనం ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోఫ్తా కర్రీలో మనకు సుమారుగా 200 to 250 క్యాలరీస్ రావచ్చు ఒక మనిషి తినేంత పోర్షన్ సైజులో. కాకపోతే అందులో మళ్ళీ మనకు ఆ 250 క్యాలరీస్లో ఒక 7 to 8 grams ప్రోటీన్ కూడా ఉంటుందండి. సో ఈ రకమైన ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్. బట్ ఒక విషయం అండి, ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్లో జాగ్రత్తగా చూసుకోవాలంటే డీప్ ఫ్రైడ్ ఎక్కువ తినకుండా చూసుకోవాలి. రెసిపీ చాలా బాగుంది, నోట్ చేసుకుంటూ నెక్స్ట్ రాబోయే వర్షాకాలంలో కూడా మనం దీన్ని ట్రై చేసుకోవచ్చు. దోస ఆవకాయ కూడా బాగుందండి. దోసకాయ సమ్మర్ వెజిటబుల్. సో సమ్మర్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన వెజిటబుల్ ఈ నీరు శాతం ఎక్కువ ఉన్న వెజిటబుల్స్, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, దోసకాయ, ఇవన్నీ కూడా మనం సమ్మర్లో తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్లో మనం ఎక్కువగా, అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కదండి, సో మనకు స్కిన్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
విటమిన్ ఏ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. సో దోసకాయలో ఏంటి, విటమిన్ ఏ అండ్ ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు మనకు అలా సెట్ అయిపోతుంది. చాలా బాగుందండి ఈ రెసిపీ. ఎందుకు చాలా బాగుందంటే చేసేది నువ్వుల నూనెతో, అండ్ తర్వాత మళ్ళీ మనకు ఆవ అంటే మస్టర్డ్ ఆవ పిండి కూడా ఉంది ఇందులో. సో ఆవ పిండి కూడా ఏం చేస్తుంది, ఆల్కలినిటీ బాడీలో పెంచుతుంది. ఇప్పుడు ఈ ఆల్కలైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని సమస్యలు మనం వింటూ ఉంటాం, పెద్దవాళ్ళు ఇంట్లో చెప్తూ ఉంటారు వేడైపోయింది నీకు, వేడిలో ప్రాబ్లం వస్తుందని. అది ఏమీ కాదండి, ఈ బాడీ కెమిస్ట్రీలో ఇంబ్యాలెన్స్. సో ఇటువంటివి మనం తీసుకున్నప్పుడు కరెక్ట్ లిమిటెడ్ క్వాంటిటీలో మనకు ఆ తేడా రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఈ రెసిపీ కూడా బాగుందండి, ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ మామిడి ములక్కాడ కూర, ఇది చాలా బాగుందండి. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ సీజన్లో దొరికే వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని 100% వాడుకోవచ్చు. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, నేను డయాబెటిక్ పేషెంట్ని, మామిడి పండు మామిడికాయ తినొచ్చా అంటే, మామిడి పండులో కొంత రెస్ట్రిక్షన్ ఉన్నప్పటికీ కూడా మామిడికాయ తినొచ్చండి శుభ్రంగా. సో ఇప్పుడు ఇందులో ములక్కాడ, మామిడికాయ అండ్ కొబ్బరి పాలు. ఇప్పుడు మన వంటకాల బ్యూటీ చూసారంటే, మామిడికాయ వేడి చేస్తుంది అని చెప్తూ ఉంటారు. వేడి చేయడం అంటే ఏంటంటే నథింగ్ బట్ కొంచెం మనకు అసిడిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా కొబ్బరి పాలు దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. సో ఈ రకమైన రెసిపీస్ ట్రై చేసుకోవడం అనేది చాలా చాలా మంచిదండి. క్యాలరీ పరంగా చూసుకుంటే కూడా మనకు ఇది పెద్ద హై క్యాలరీ ఏం కాదు, 175-200 క్యాలరీ లోపే మనం ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. ములక్కాడలో ఉన్న గుజ్జు కూడా ఎండ తీవ్రతకి, సమ్మర్లో ఉన్న ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి మనకు చాలా బాగుంటుందండి, హాయిగా ఉంటుంది. పన్నీర్ వామాకు బజ్జీ అనేది బేసిక్గా పన్నీర్ చాలా హై క్యాలరీ అండి, చాలా మంచిది ప్లస్ హై క్యాలరీ. సో దానిని వామాకుతో శనగపిండితో మనం డీప్ ఫ్రై చేసినప్పటికి కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. పన్నీర్ చాలా మటుకు డీప్ ఫ్రై చేయకూడదండి. చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ అందులో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ప్లస్ కొలెస్ట్రాల్ 3 కూడా ఎక్కువ ఉండటంతో ఆ డీప్ ఫ్రై ఇంకా కొంచెం క్యాలరీ యాడ్ చేయడంతో చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. సో పన్నీర్ అసలు సమ్మర్ సీజన్లో కొంచెం తక్కువ కూడా తీసుకోవాలి, ఒక 30-40 గ్రామ్స్ వరకు తీసుకోవాలి, అది కూడా డీప్ ఫ్రై చేయకుండా తీసుకోవాలి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో కొన్ని డెఫినెట్గా మనకు ఈ సమ్మర్ సీజన్కి బాగా యూస్ఫుల్గా ఉండి మనం ఈ వేడిదనాన్ని అంటే ఫీల్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అదేంటంటే మునక్కాడ మామిడి కూర, దోస ఆవకాయ. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి కాస్త అలా గాలిలో బయటికి వెళ్ళినా, కొద్దిగా దుమ్ము తగిలినా, లేకపోతే కొన్ని రకాల వాసనలు ఏవి పడవు, ఊరికే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి, దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి, జలుబు చేసేస్తూ ఉంటుంది, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు నీళ్ళలో కానీ పాలలో కానీ పసుపు వేసుకొని గోరువెచ్చగా చేసుకొని కనుక తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని దూరంగా ఉంచుకోవచ్చు. రాజు గారు, మూంగ్ దాల్ తో కోఫ్తా కర్రీ చాలా టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ యాక్చువల్ గా బాగుంది, అండ్ సెలబ్రిటీ చేసిన రెసిపీ బాగుంది. మన పార్టిసిపెంట్స్ కూడా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చేశారు ఈ రోజు, అన్ని కూడా బాగున్నాయి రాజు గారు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్, బై.